అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పడగల మంచుల ఆనందాన్ని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు 8వ తారీఖు మంగళవారము, ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడగల మంచుల ఆనందాన్ని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. అక్కడ ఉదయకాలం మనం పడగలమించలాడుందని ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టే యెహోవా తీర్పు తీర్చెను. కాబట్టి దేవుడు ప్రజలకి తీర్పు తీర్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే యెహోవా తీర్పు తీర్చెను. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరికి తీర్పు తీరుస్తున్నాడంటే ఐగుప్తీయుల యొక్క దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఐగుప్తీయుల యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తీయుల యొక్క దేవతలకి దేవుడు తీర్పు తీర్చి ఇశ్రాయేలు పక్షంన ఐగుప్తీయులకు చేస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తి దేశమందులు తొలిపిల్లలు అని అందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం చూసినట్టు ప్రియులారా, ఐగుప్తుల యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీరుస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏ రీతిలో అంటే, ఐగుప్తిలో సింహాసనం మీద కూర్చున్న ఫరో దగ్గర నుంచి చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు ప్రతి తొలిచూలి పిల్లలు అంటే ఓన్లీ ఐగుప్తీయుల వరకే, ఐగుప్తుల యొక్క తొలి సంతానము హతము చేయబడిందంట. ఏం చేయబడిందండి? హతము చేయబడింది. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఐగుప్తుల యొక్క దేవతలు తీర్పు తీర్చడం అంటే ఒక కోణంలో అర్థం చేసుకుంటే ఇక్కడ మనం గమనిస్తుంది, ఐగుప్తుల యొక్క దేవతలు దేవుడు ఐగుప్తీయుల ఎడల తీరుతున్న తీర్పులో ఆపలేకపోయారు. వారికి కూడా తీర్పు తీర్చబడింది. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యెహోవా హతము చేసెను. ఐగుప్తీయుల యొక్క మొదటి సంతానాన్ని యెహోవా హతము చేశాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఐగుప్తుల యొక్క దేవతలు సజీవులుగా ఉంటే, ఐగుప్తుల యొక్క దేవతలు సజీవమైన వారికి ఉంటే మరి వీళ్ళు హతము కాకుండా కాపాడుకోవచ్చు కదా. ఎవరంటే ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చున్న మొదటి రాజు దగ్గర నుండి చెరసాల్లో ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మొదటి సంతానాన్ని కాపాడుకోవచ్చుగా. కాపాడలేకపోయారు. ఎవరు? ఐగుప్తు యొక్క దేవతలు. ఎందుకంటే ఐగుప్తు యొక్క దేవతలకి దేవుడు తీర్పు తీర్చాడు. కాబట్టి ఆ తీర్పులో ఐగుప్తుల యొక్క దేవతలకు తీర్పు తీర్చడం ద్వారా దేవుడు ఐగుప్తు యొక్క మొదటి సంతానం ఏమైంది? హతమవుతూ వచ్చింది. హతమవుతూ వచ్చింది. ఇక్కడ ఐగుప్తుల యొక్క మొదటి సంతానం హతమైందంటే కారణం ఏంటంటే ఐగుప్తుల యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తుల యొక్క దేవతలకు దేవుడు యెహోవా తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తు యొక్క మొదటి సంతానం హతమవుతూ వచ్చింది. రెండవదిగా, ఐగుప్తు యొక్క దేవతలకు యెహోవా తీర్పు తీర్చడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, రెండవ మాట నిర్గమాకాండం 12వ అధ్యాయం 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరినీ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున. ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే ఐగుప్తు యొక్క దేవతలకి దేవుడు తీర్పు తీర్చడం ద్వారా మొదటిగా ఐగుప్తు యొక్క రాజు నుండి, సింహాసనం మీద కూర్చున్న రాజు నుండి చెరసాల్లో ఖైదీ గుండా వారి యొక్క మొదటి సంతానం ఏమవుతూ వచ్చింది? హతమవుతూ వచ్చింది. కాబట్టి ఐగుప్తుల యొక్క దేవతలు తీర్పు తీర్చి ఐగుప్తుల యొక్క మొదటి సంతానం హతము చేశాడు దేవుడు. రెండోదిగా ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చి రెండోదిగా ఏం చేశాడంటే శవము లేని ఇల్లు ఒకటి కూడా లేకుండా చేశాడు. అంటే అన్ని ఇళ్లలో శవములు ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా శవం ఉంది. ఇది దేవుని యొక్క తీర్పు. ఇది ఎలాంటిది? దేవుని యొక్క తీర్పు. ఇది నిజమైనటువంటి దేవుని తీర్పు. ఐగుప్తు యొక్క దేవతలకి దేవుడు తీర్చిన తీర్పు చాలా గొప్పది. కాబట్టి ఐగుప్తు యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి ఆ యొక్క మొదటి సంతానం హతమైంది. రెండోదిగా శవము లేని ఇల్లు ఒకటైనా లేదంట. అంటే ఐగుప్తు దేవతలు కాపాడుకోలేపారు తన బిడ్డల్ని. ఎందుకని? వారికి దేవుడు తీర్పు తెచ్చాడు.
ఐగుప్తుల యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి ఐగుప్తుల యొక్క గృహంలో చూడగా ఒక్క గృహంలో కూడా శవం లేని ఇల్లు అంటూ లేదు. అన్ని గృహాలు కూడా శవము కలిగిన ఇల్లుగా ఉంటాయి. అంటే దేవుని యొక్క తీర్పు ఎంతో బలమైనది. ఐగుప్తు యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తు యొక్క మొదటి సంతానం హతమవుతూ వచ్చింది, కాపాడుకోలేకపోయారు దేవతలు. రెండోదిగా ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చడం ద్వారా శవము లేని ఇల్లు ఒకటి కూడా లేకుండా లేదు, అన్ని ఇళ్ళు శవములతో నింపబడి ఉన్నాయి. అంటే ఐగుప్తు దేవతలు కాపాడుకోలేకపోయారు, ఎందుకంటే వారికి దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తిలో ఒక శవము లేకుండా ఐగుప్తు యొక్క దేవతలు కాపాడుకోలేకపోయాయి. మూడోదిగా చూడగా దేవుడు ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా ఏం జరిగిందంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 30వ వచనం చివరిలో ఐగుప్తులో మహాఘోష పుట్టేను. మహాఘోష పుట్టేను. ఇక్కడ మూడో మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఐగుప్తులో మహాఘోష పుట్టిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఉదయకాలం పడకల మించి లేటుందని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో దేవుడు తీర్పు తీరిస్తే ఎలా ఉంటుంది? దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు, ఐగుప్తు యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. తద్వారా ఐగుప్తులో మొదటి సంతానం హతమైంది. ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా శవం లేని ఇల్లు అంటూ ఒకటి కూడా లేకుండా చేశాడు. ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులో మహాఘోష పుడుతుంది. భయంకరమైన కేకలు, భయంకరమైన అరుపులు, భయంకరమైన వేదన, భయంకరమైన పరిస్థితి, ఘోష అంటే పెద్ద బాధకరమైన విషయం ఐగుప్తులో జరుగుతూ వచ్చింది. ఐగుప్తులో మహాఘోష, పెద్ద బాధ, పెద్ద దుఃఖము ఐగుప్తుకి వచ్చింది. ప్రియులారా, ఐగుప్తులో మత సంతానం హతమైంది. ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒకటైనా లేకుండా దేవుడు చేశాడు. ఐగుప్తులు ఉండే వారికి ఘోష అంటే మహా దుఃఖాన్ని దేవుడు కలుగజేశాడు. కారణం ఏంటంటే వారి దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. తద్వారా వారి దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులో ఉన్న మొదటి సంతానం హతమైంది. ఐగుప్తులో ఉన్న శవం లేని ఒక ఇల్లు కూడా లేకుండా చేశాడు. 3 ఐగుప్తులో మహాఘోష అంటే బహు దుఃఖం, పెద్ద బాధ ఐగుప్తులోకి వచ్చింది. వీటన్నిటి కారణం దేవుడు ఐగుప్తులో ఉన్న దేవతలకి, ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చాడు. 4వదిగా ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చడం ద్వారా ఏం జరిగిందంటే రండి నిర్గమకాండం 12వ అధ్యాయం 32వ వచనం. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోడి నన్ను దీవించడి అని చెప్పిన. 33 ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమని తమ దేశం నుండి ప్రజలను పంపుటకు త్వరపడి. ఎలా ఉంటారండి? మనమందరం చచ్చిన వారు. చూడండి, 1 హతము చేయబడ్డారు, 2 శవం లేని ఇల్లు ఒకటైనా లేదు, 3 మహాఘోషతో ఉండారు, బాధతో ఉండారు, 4 వారు అనుకుంటున్నారు మన అందరం చచ్చిన వారమే. మనం బ్రతికుండా చచ్చిన వారి కింద ఉండం, మనం బ్రతికుండా చనిపోయిన స్థితిలో ఉండం. అంటే మనం అందరం చచ్చిన వారు అనుకొని వాళ్ళు భౌతికంగా కొందరు హతమయ్యారు, కొందరు శవములు అయిపోయిన అనుభవం చూస్తున్నాం. కొందరు యొక్క జీవితాల్లో ఘోష బాధ ఉంటుంది. ఇక్కడున్న కొందరు జీవితాలు చూడగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనమందరం చచ్చిన వారు. నిజంగా ఐగుప్తుల యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తీయులందరూ కూడా చచ్చిన స్థితిలో ఉంటూ వచ్చారు, చనిపోయిన వారు ఉంటున్నారు. ఐగుప్తులను చూడగా, ఐగుప్తుల యొక్క అనుభవాన్ని చూడగా, ఐగుప్తు యొక్క ప్రజల యొక్క జీవితాలు చూడగా వారు చచ్చిన వారి వలె అయిపోతున్నారు. ఎలా ఉండారండి? చచ్చిన వారి వలె. ఇక ఐగుప్తుల యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తు యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులు చచ్చిన వారి వలె అయిపోతూ వచ్చారు. ఈ ఐగుప్తులు ఒకప్పుడు విరవీగుతూ వచ్చారు, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను అణిచివేస్తూ వచ్చారు, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడుతూ వచ్చారు. మరి అలాంటి ఐగుప్తులు ఇప్పుడు చూడగా చచ్చిన వారి వలె అవుతూ వచ్చారు. అంటే దేవుడు గొప్ప తీర్పు ఐగుప్తు యొక్క దేవతలకు తీర్చాడు. తద్వారా వారు తమ ప్రజలను కాపాడుకోలేకపోయారు, వారు హతమవుతూ వచ్చారు, వారు శవంలై ఉంటారు, వారు మహాఘోష కలిగి ఉంటున్నారు, బాధ కలిగి వారు చచ్చిన వారి వలె అవుతూ వచ్చారు. ఇక 5వదిగా చూస్తున్నట్లయితే రండి నిర్గమకాండం 12వ అధ్యాయం 33వ వచనం. ఐగుప్తులు మనమందరం చచ్చిన వారు అనుకొని తమ దేశం నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. ఐగుప్తుల యొక్క జీవితాల్లో వారి దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలను బలవంతం చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, ఏడు ఉండొద్దు. ఒకప్పుడు బాధ పెట్టిన వారు, ఒకప్పుడు దుఃఖ పెట్టిన వారు, ఒకప్పుడు ఏం చేశారు? మీరు ఇటుకలు చేయాలి, మీరు బద్దకస్తులు అని చెప్పని మీరు ఇటుకలు చేయాలి,
ఏనాటిది ఎలా చేస్తారు, ఏనాటికి ఎన్ని ఇటుకలు అయితే చేస్తారు, అన్ని ఇటుకలు చేయాలి. కానీ మీకు గడ్డేం, మీరే గడ్డి తెచ్చుకోవాలా, మీరే ఇటుకలు చేయాలని బహుభయంకరంగా బాధ పెట్టిన వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఐగుప్తీయులు? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? పంపించేస్తున్నారు, బలవంతంగా పంపించేస్తున్నారు. మీరొద్దు, మా దేశంలో ఉండొద్దు, మా రాష్ట్రంలో ఉండొద్దు, మా యొక్క ప్రాంతంలో మీరు ఉండొద్దు. మీరు ఉండటం ద్వారా మీ దేవుడు మా దేవతలకు తీర్పు తీర్చి మాకు కూడా తీర్పు తీరుస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి అని బలవంతం చేస్తున్నారు. ప్రియులారా, మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని తీర్పు ఎంతో భయంకరమైనది. దేవుడు ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తీయులు హతమైపోయారు. ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులో శవం లేని ఇల్లు అంటూ ఓట లేకుండా చేశాడు. అది సింహాసనం మీద కూర్చున్న వాడికి నుంచి ఖైదీగా ఉన్నవాడి కుటుంబం వరకు 3 దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా మహాఘోష అంటే బాధ కలుగు చేస్తూ వచ్చాడు. 4 ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులు చచ్చిన వారు ఉన్నారు. 5 ఐగుప్తు యొక్క దేవతలు తీర్పు తీర్చడం ద్వారా ఇక్కడ చూస్తున్నమాట, ఐగుప్తులు ఎవరినైతే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టారో వారినే బలవంతం చేస్తున్నారు. మా దేశంలో మీరు ఉండొద్దు, మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ దేవుడు మా దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు, మీ దేవుడు మా పైన తీర్పు తీరుస్తున్నాడు, మా దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు, మాకు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఏం చేస్తున్నారండి? ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి పంపిస్తున్నారు. ప్రియులారా, దేవుని తీర్పు ఎంతో గొప్పది. దేవుడు దేవతలకే తీర్పు తీర్చగలడని బైబిల్లో మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఐగుప్తు దేవతలకే తీర్పు తీర్చాడంటే దేవుడు దేవతలకు కూడా తీర్పు తీర్చగలిగిన వాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడు ఐగుప్తు దేవతలు తీర్పు తీర్చడం ద్వారా ఐగుప్తులు హతమయ్యారు. ఐగుప్తుల శవం నుండి ఐగుప్తుల మహాఘోష బాధ కలుగుతూ వచ్చింది. ఐగుప్తులు చచ్చిన వారి వలె ఉండరు. ఐగుప్తులు బలవంతం చేసి ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన వారే, బలవంతం చేసిన వారే ఇప్పుడు బలవంతంగా బయటికి పంపించేస్తున్నారు. మా ఐగుప్తులు మీరు ఉండొద్దని. అంటే దేవుడు తీర్పు తీరిస్తే ఇలా ఉంటుంది. అయితే మనం దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం. దేవుడు మనకు తీర్పు తీర్చేదాకా మనం తెచ్చుకోకూడదు. దేవుడు తీర్పు తీరిస్తే, దేవతలకే తీర్పు తీరిస్తే ఎట్లా ఉండేదో మనం చూసాం. మనకు దేవుడు తీర్పు తీర్చేదాకా మనం తెచ్చుకోకూడదు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవునికి కాదని, దేవుణ్ణి వద్దనుకుని మన జీవితాలు జీవించకూడదు. దేవునికి విరోధంగా ఎప్పుడు మనం జీవించకూడదు. ప్రియులారా, దేవునికి విరోధంగా, దేవుని కాదని, దేవుని దృష్టిలో బహు ఘోరమైన పాపాలు ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో, ఐగుప్తులకి దేవతలకే తీర్పు తీర్చిన దేవుడు నీకు నాకు తీర్పు తీరిస్తే ఎంత భయంకరంగా ఉండేది అర్థం చేసుకోండి. దేవుడు మనకు తీర్పు తీర్చక మునిపే మన జీవితాలు పొరపాట్లు మనం సరి చేసుకోవాలి, మన తప్పులు మనం సరిదిద్దుకోవాలి, మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అందుకే బుడ్డుండప్పుడే, వెలుతురుండప్పుడే, ఇంకా వెలుగున్నప్పుడే అన్నిటిని చక్కబెట్టుకోవాలి. ఈరోజు దేవుడు యేసు ప్రభు అనే వెలుగును మనకిచ్చాడు. ఆ వెలుగు మన జీవితాల్లో ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. దేవుడు తీర్పు తీర్చేదాకా మనం తెచ్చుకోవద్దు. దేవుడు తీర్పు తీరిస్తే మన జీవితాలు చాలా బాధాకరంగా ఉంటాయి. మనం శవంలాగా ఉంటాం. దేవుడు తీర్పు తీరిస్తే మన జీవితాల్లో ఎలా ఉంటుందండి? బహుఘోరమైన స్థితిలో మనం ఉంటాం. దేవుడు తీర్పు తీరిస్తే ఎలా ఉంటుంది అన్నది ఐగుప్తులో చూస్తున్నాం. అక్కడ మనకు దేవుడు తీర్పు తీర్చకూడదు. దేవుడు తీర్పు తీర్చి అంత దాకా మనం తెచ్చుకోవద్దు, సరి చేసుకోవాలి ఎక్కడంత తప్పులుంటే. దేవుడు తీర్పు తీరిస్తే హతమైపోతాం. దేవుడు తీర్పు తీరిస్తే శవముగా మారుతాం. దేవుడు తీర్పు తీరిస్తే బహుఘోష దుఃఖం మనలో ఉంటుంది. దేవుడు తీర్పు తీరిస్తే చచ్చిన వారి వలె ఉంటాం. దేవుడు తీర్పు తీరిస్తే మన జీవితాలు అంత కష్టంగా ఉంటాయి. జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చేదాకా నీవు నేను తెచ్చుకోవద్దు. దేవుడు తీర్పు తీర్చే అంత పాపాలు మనం చేయొద్దు. అంత పాపాలంటే అసలు ఏ పాపం కూడా చేయొద్దు. మనలో తప్పులు పొరపాట్లుంటే, బలహీనతలుంటే దేవుని గుర్తెరుగు ఒకసారి. ఎందుకంటే ఆయన దేవతలకే తీర్పు తీర్చినవాడు. నీకు నాకు తీర్పు తీర్చడం పెద్ద లెక్క కాదు ఆయనకి. ఆయన ఎందుకు వేచి ఉంటున్నాడంటే మనం ఎన్ని తప్పులు చేసినా యేసు ప్రభువారిని బట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకైన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మన నిమిత్తమే ఓపికతో ఉంటున్నాడు. లేకపోతే ఏనాడో దేవుడు మనకు తీర్పు తీర్చేవాడు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిన దేవుడు మనకు తీర్పు తీర్చడం ఎంత లెక్క, ఎంతసేపు? కానీ ఆయన ఓర్చుకోవడానికి కారణం యేసు ప్రభువారు. ఇంకా ఆయన ఓర్చుకుంటున్న
పౌలు గురించి అంటాడు, పౌలా నువ్వు మునుకొలకు ఎదురుదన్నుతున్నావని. ఇంకెదురుదన్నిన అనుభవం వద్దు. ఎంతకాలం మరి మీరు నాకు లోబడకుండా ఉంటారంటున్నాడు. లోబడని జీవితం వద్దు. ఇప్పటికైనా మన తప్పులు మనం సరి చేసుకున్నాం. మందిరంలో ఏ తప్పు చేస్తున్నాం, సంఘంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం, మన జీవితం అసలు దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఎలా ఉంది, మనం దేవునిలో ఎలా ఉన్నాం, సరి చేసుకున్నాం. దేవుడు తీర్పు తీర్చేదాకా తెచ్చుకోవద్దు. దేవుడు తీర్పు తీస్తే హతమైపోతాం, శవంలాగా మారుతాం, మహాఘోష బాధ ఉంటుంది. దేవుడు తీర్పు తీస్తే శవంలాగా అవుతాం. దేవుడు తీర్పు తీస్తే చెప్పుకోలేని బాధతో మనం జీవించాల్సి వచ్చింది. అంతదాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడే ఈ క్షణమే యెహోవా తీర్పు తీర్చెను. ఐగుప్తి దేవతలు తీర్చాడు, నీకు నాకు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు నీకు నాకు జరగక మునిపే మన తప్పులేంటి దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నాం. దేవుడు మనం సరిచేయనట్లు ప్రభు సహాయం చేయను కాక. క్రీస్తులో మన తప్పులు మన పొరపాట్లు దేవుడు క్షమించి ఆ భయంకరమైన తీర్పు నుండి దేవుడు మనకు రాకుండా కాపాడినట్లు ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రము. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. భయంకరమైన తీర్పులోకి మేము రాకుండా కాపాడండి. మీరు తీర్పు తీరిస్తే, ఐగుప్తి దేవతలకు మీరు తీర్పు తీరిస్తే, ఐగుప్తిలో మొదటి సంతానం హతమైంది. ఐగుప్తిలో శవం వలె ఉన్నారు. ఐగుప్తిలో మహాఘోష బాధ పుడుతూ వచ్చింది. ఐగుప్తిలో ప్రభా మరి మేము చూడగా చచ్చిన వారి వలె ఉన్నారు. ఐగుప్తిలో ప్రభా మరి బలవంతంగా ఇశ్రాయేలు ప్రజలను పంపించేస్తున్నారు. మీ దేవుడు మా మీద భయంకరమైన తీర్పు తీరుస్తున్నాడు, మా మీద, మా దేవతల మీద. ప్రభా అట్టి భయంకరమైన తీర్పు మా మీద జరగక మునిపే మేము చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాం. మా చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, శరీరానుసారంగా దేవా ఎన్నో విషయాల్లో మేము దారి తప్పిపోయిన వారు. సంఘంలో, మందిరంలో కూడా మమ్మల్ని బట్టి ఎంతో బాధకరమైన జీవితం అనేకులు జీవిస్తున్నారు. అనేకులను బాధ పెట్టేవారు కూడా క్షమించండి. మీ తీర్పు మా మీదకి రావద్దు ప్రభా. మీ తీర్పు వస్తే మేము బ్రతికుండా శవంలాగా ఉంటాం, బ్రతికుండా చచ్చిన వారి వలె ఉంటాం. మహాఘోషం మాలో ఉంటుంది. వద్దు. మీ తీర్పు నుండి మీరు మమ్మల్ని తప్పించి మా జీవితాలు మార్చమని, మీరు మా మీదకు తీర్పు రాకుండా ఓర్చుకుంటుంది యేసు ప్రభువారిని బట్టి. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మా మీదకు తీర్పు రాకుండా మాలో ఉన్న తప్పులు పొరపాట్లు క్షమించమని నిజముగా విశ్వాసంతో మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ తీర్పు మా మీదకు రాకుండా తొలగిపోవును గాక. మేము చక్క చేయబడి మంచిగా ఆరోగ్యవంతులుగా క్షేమము కలిగిన వారిమై మీ కొరకు మంచి జీవితాన్ని జీవించినట్లు క్రీస్తులో మాకు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.